సార్ ఈ ఊర్లో కార్యక్రమం దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రైతన్నను పంచసూత్రాలతో ఇంకా కార్యక్రమం నిర్వహించబోతా ఉంది. ఆత్మీయులైన అన్నదాతలకు నా హృదయపూర్వక నమస్తులు. మీరు పండించే ప్రతి గింజ, ప్రతి పంట మన రాష్ట్రానికి బలం. సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలి. పంటల మార్పిడి పాటించాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది. చిరుధాన్యాలు సాగు. ఎత్తపల్లి గూడూరు రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంచి ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ముగ్గురు కలిసి ముగ్గురు త్రిమూర్తులుగా ఈరోజు మన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా, అన్నదాతలు మొదలైనటువంటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా నిరంతరం రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కూడా రైతుల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి. మెరుగైన విధి విధానాలతో పంటలు పండించే విధానానికి రైతాంగానికి టెక్నాలజీని పరిచయం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలే కాకుండా పశువుల పరంగా కానీ, లేదంటే పండ్ల తోటల పరంగా కానీ అన్ని రంగాలను ఈరోజు అభివృద్ధి చేసేదానికి మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంట్లో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి పంటల పరంగా అన్నిటికంటే కూడా విలువైంది, డబ్బు కంటే కూడా విలువైంది నీరు. డబ్బుని ఏదో విధంగా సంపాదించవచ్చు, కానీ నీరుని సంపాదించాలంటే ప్రకృతి మనకి వర్షాన్ని అందించాలి. కాబట్టి ఆ ప్రకృతే ఈరోజు మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండాకాలం, వానాకాలం తేడా లేకుండా ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మన దేవుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి ఆ ప్రకృతి కూడా పులకించింది. కాబట్టి ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఈరోజు వరుణ దేవుడు ఆశీస్సులు నిండుగా మెండుగా మన రాష్ట్రానికి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం మన ప్రాంతంలో ఈరోజు 2వ కారు పంటలు వేసుకున్నాం. మనకు వర్షాలు కురవక ముందే మనకి సోమశిల డ్యాంలో నీళ్లు 75 టీఎంసీల నీళ్లు ఉంది. అంటే వర్షాలు వచ్చినా రాకపోయినా ఎక్కడో శ్రీశైలంలో వర్షాలు కురిస్తే ఆ ప్రాంత నీళ్లతో ఈరోజు మన సోమశిలలో నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చింది. అంటే ముందు చూపుతూ ఉన్నటువంటి నాయకుడు ఉన్నందువల్ల ఈరోజు మన అందరూ కూడా ముందుగానే పంటలు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. 2 కార్లు పూర్తవుతున్నాయి. మళ్ళా ఈ రోజున మొదటి కారుకి మన అందరూ కూడా మీ ఊరికి వస్తుంటే రోడ్డుకు 2 వైపులు అందరూ కూడా నార్మల్ వేశారు. ఇంకా కొంతమంది నాటుతున్నారు. ఆల్రెడీ ఒక కింద పిండి కూడా వేశారని కూడా ఇక్కడ మనకున్న నాయకులు కూడా చెప్తున్నారు. మీకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి. అందుకోసం నీటి లభ్యతని పొదుపు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. అది లేని రోజు దాని విలువ తెలుస్తుంది. ఉన్న రోజు విచ్చలవిడిగా నీళ్లను సముద్రపాలు చేస్తున్నాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఏ చెరువులో నీళ్లు ఉన్నా చెరువులు ఎంతవరకు తీరవ పెట్టుకోవాలి అంతవరకే పెట్టుకొని ఉన్న నీళ్ళను భద్రపరుచుకుంటే బోరుల్లో నీళ్లు పెరుగుతాయి, మనం తాగేదానికి నీళ్ళు వస్తాయి, మళ్ళీ 2వ పంటకు కూడా నీళ్లు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా విచ్చలవిడితనాన్ని వదిలిపెట్టి ఎంతవరకు తీరవ ప్రకారం నీళ్లు పెట్టుకోవాలో లస్కర్ల ద్వారా పెట్టుకుని నీటిని ఒడిసి పట్టుకుంటే ఆ నీళ్లే మనకి జీవనాధారం. ఆ నీటి వల్లే మనం కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాలు ఆనందంగా ఉంటాయి, మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉంటాయి. కాబట్టి రైతాంగం అంతా కూడా నీటిని భద్రపరచాలి. అంటే దాదాపు 146 టీఎంసీల నీళ్లు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే అత్యధిక ఉన్నటువంటి నీరు వసతులు ఉన్న జిల్లా ఈరోజు నెల్లూరు జిల్లా. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న రైతాంగం అంతా దాదాపు 7 లక్షల ఎకరాల్లో వరేస్తున్నారు. అయితే మనకి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలకి కొంచెం వ్యత్యాసం ఉంది. మనందరం కూడా నవంబర్, డిసెంబర్లో నాటుతున్నాం. మన పంటలు చేతికి వచ్చేలకే మీలాంటి ఊళ్ళల్లో అయితే కొంచెం ముందుగా పంటలు ముందుకు వస్తున్నాయి. చాలా గ్రామాల్లో అంతటా కూడా ఏప్రిల్, మేలో మనకు పంటలు చేతికి వచ్చినప్పుడు ప్రభుత్వం కొనేటప్పటికే
ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే పంటలు వచ్చిన దగ్గర అక్కడ కొంటున్నారు. ఇక్కడికి వచ్చేలాగా సీఎంఆర్ దగ్గర కొనేదానికి ఇబ్బందులు వస్తుంటే దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకుండా నిన్న రెండో కారు అప్పుడు ప్రభుత్వ రేటు 19,750 రూపాయలు ఉంటే మార్కెట్లో దళార్లు 15,000 రూపాయలకి కొనుక్కుంటుంటే నేను కూడా మీ అందరి యొక్క ప్రతినిధిగా రైతాంగం తరఫున నేను కూడా ఒక రైతు బిడ్డగా అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఎక్కడికక్కడ కేంద్రాలు పెట్టించాం. అంటే ఇప్పటి వరకు రెండో కారుకి మన ఈ 30-40 సంవత్సరాల్లో రెండో కారుకి ప్రభుత్వం కొన్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కొనేటట్టు చేయాలంటే ముందు దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేశాం. రేపటి రాబోయే కాలంలో రెండో కారుకి కానీ మొదటి కారుకి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా ముందుగానే మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ముఖ్యమంత్రి గారు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల వడ్లని సేకరించబోతుంది. దీంట్లో మేము చెప్పింది రబీ అనేది మాకు లేటుగా వస్తుంది, పంటలు మాకు చేతికి లేటుగా వస్తుంది. ఈ లోపలే ప్రకాశం జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ముందు పంట వస్తే 50 లక్షల టన్నులు మీరు అక్కడే కొనేస్తే మా జిల్లాకు వచ్చేటానికి మీరు టార్గెట్ అయిపోయిందని చెప్పి మా దగ్గర కొంటలేదు. మా తామాషా ప్రకారం ఇక్కడ 7 లక్షల ఎకరాలు వేసాం కాబట్టి మా తామాషా ప్రకారం 4 లక్షల టన్నులు మా కోసం కేటాయించండి చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశాం. దానికి కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా మనకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగాన్ని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. రేపటి రోజున దళారులు అనేవి లేకుండా వీలైనంత వరకు సీఎంఆర్ ద్వారా ఒడ్లు కొనేటట్టు కూడా మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అందుకనే మన ప్రభుత్వం 5 రకాలైనటువంటి పద్ధతుల్ని రైతాంగం పాటించాలని చెప్తుంది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఆచరిస్తుంది. ఈరోజు నీటి లభ్యత మీద నీటిని పొదుపు చేయండి అని చెప్తుంది. రెండోది, ఏ పంటలంటే ఆ పంటలు వేయకుండా డిమాండ్ ఉండేటువంటి పంటలని వేసుకోగలిగితే తక్కువ రేటుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటలు వేసుకోగలిగితే మనం అవకాశాలు ఉంటాయని, ఎక్కువ రేటు ఎక్కువ లాభాన్ని ఆర్జించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం కూడా ఒకప్పుడు మొలకలు వేసేవాళ్ళం, 72, 74 వేసేవాళ్ళు. ఆ రోజు అవన్నీ 2 పుట్లతో ఆగిపోయేది, 2.5 పుట్లు పండేది. ఈరోజు కేఎన్ఎం లాంటి దిగుబడి నుంచి వచ్చేటువంటి అధిక దిగుబడి వచ్చేటువంటి వరి వంగడాలు వచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సహించబట్టి ఈరోజు ఆ విత్తనాలు వచ్చినాయి. మనం కూడా ప్రభుత్వం యొక్క అధికారులు చెప్పినటువంటి ఆలోచనలు సూచనలు మనం పాటించి ఏ పంటలు వేసుకుంటే ఈరోజు 1010 కొనే నాదులు లేడు. ప్రభుత్వం కూడా కొంటంలే. ఒకప్పుడు 1010 విస్తారంగా మన రైతాంగం వేయడం జరిగేది. ఈరోజు 1010 వేయొద్దని ప్రభుత్వమే చెబుతుంది. కాబట్టి ప్రభుత్వ సూచనలు మనం కూడా తీసుకొని ఏ దిగుబడి వచ్చేటువంటి పంటలు వేసుకుంటే మనకి రేపు ప్రభుత్వం కూడా కొనడానికి అవకాశం ఉందో ఆ విధమైనటువంటి వరి నాటుమడులు మనం వేసుకోగలిగితే రేపు ప్రభుత్వం కూడా కొంటుంది. దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఇంకపోతే మనకంతా కూడా రబీ లేటుగా ఉంది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా అపోహ ఒకటి ఉంది, యూరియా రాదు, యూరియా ఇబ్బందులు పడతాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో దయించి రైతాంగానికి, నేను ఒక రైతు పెట్టాను కాబట్టి నాకు అన్ని కష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసు కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఒక్క బస్తా యూరియా కూడా షార్టేజ్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పడద్దు, పడరు కూడాను. దయించి ముందుగానే కొని పెట్టుకుందామని చెప్పి ఇళ్ళకి తెచ్చుకొని బస్తాలు తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పటికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. దీనికోసంగా మనం 11,00,000 టన్నులు 11,000 టన్నులు కావలి నియోజకవర్గానికి ఇవ్వమని చెప్పి ఈరోజు నేను కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టా. ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తున్నాను. మీతో రోజువారీ మాట్లాడకపోయినా నిరంతరం కూడా నేను అధికారులతో మాట్లాడి ఎక్కడ యూరియా షార్టేజ్ లేకుండా కూడా ఈరోజు మేము పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. అగ్రికల్చర్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి దయించి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్ట్ చెప్పేది, ఇప్పుడు తయారు చేసేటువంటి విత్తనాలు ఏదైతే కేఎన్ఎం ఉందో లేదంటే మిగతా విత్తనాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మనం కూడా తెలియకుండా పోటీలు పడి పక్క చేనుడు పచ్చగా ఉంది కాబట్టి మన చేను కూడా పచ్చగా ఉండి ఇంకో బస్తా అన్నట్టు ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మనం పొటాషియం ఎక్కువ వాడుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి డిఏపీల మీద పొటాషియం మీద పోవాలి తప్ప యూరియా ఓన్లీ పచ్చదనం అంటే మనమే బాయిలర్ కోళ్ళలాగా తయారు చేస్తాను. మన పొలాల్లో ఎప్పుడు కూడా సారవంతమైన పొలాలు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా దిగుబడులు వస్తాయి. కాబట్టి పోటీలు పడి యూరియా వేయటున్నారు. ఎందుకంటే యూరియా ఎందుకు షార్టేజ్ అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక్క యూరియా బస్తా దేశంలో ప్రపంచం నుంచి మన ఇండియాకి తెచ్చుకోవడానికి మనకు అయ్యే ఖర్చు 2,000 రూపాయలు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా కలిసి 1,730 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మనకి 270 రూపాయలకి ఇస్తున్నారు. ఒక్క బస్తాని మీరు మనం కొన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1,730 రూపాయలు చేతి డబ్బులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మోడీ ప్రభుత్వం కానీ ఇద్దరు ఖర్చు పెట్టి మనకి ఇస్తున్నారు.
అన్నెసరిగా మన పొలాలను మనం నాశనం చేసుకుంటున్నాం, విషపూరితమైన పంటలు పండించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అధికారుల యొక్క సూచనలు ఈ రోజున కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్ కూడా సాయిల్ టెస్టింగ్ పెట్టిస్తున్నాను. ఇక్కడ మన అన్ని ప్రాంతాల్లో కూడా సాయిల్ టెస్టింగ్ ఉంది. మన భూమిలో ఎంత నత్రజని ఉంది, ఎంత మినరల్స్ ఉన్నాయి, ఎంత మెగ్నీషియం ఉంది, ఎంత జింక్ ఉంది, ఎంత ఎన్ని ఉన్నాయి కూడా మనం తెలుసుకొని దాని తగ్గట్టు మనం మినరల్స్ వాడగలిగితే ఈరోజు తప్పకుండా మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా డిమాండ్ ఉండేటువంటి పంటల మీద మీరు రెండో కారు చాలా మంది ఏర్చనగ వేస్తున్నారు, కొంతమంది పత్తి వేస్తున్నారు. ఏది వేస్తే మనకి రేట్ వస్తుందో చూసుకొని అటువంటి పంటలను కానీ మనం కానీ ముందుకు తీసుకుపోగలిగితే రైతాంగానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇన్కమ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సూచనలు తీసుకోండి అని చెప్పి రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా అగ్రిటెక్ అని ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి కొత్తగా మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒకప్పుడు బిందు సేద్యం లేదు, ఒకప్పుడు స్ప్రింక్లర్స్ లేవు, ఒకప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేదు. ఎక్కడ నీళ్లు పుష్కలం ఉంటే అక్కడే పంటలు పండించుకున్నాడు. అప్పుడు అవన్నీ మెట్ట ప్రాంతాలు, మాగాణి ప్రాంతం అంటే చెరువు కింద ఉన్న పొలాలే మాగాణి పొలాలు. కానీ ఈరోజు రేట్లు ఏమున్నాయంటే మెట్ట పొలాలు గతంలో మనం వద్దనుకున్న పొలాలు ఇప్పుడు రేటు పెరిగినాయి. మాగాణి పొలాలు ఊటెక్కిపోయి ఈరోజు వాటిలో కౌలు చేసేవాళ్ళు లేడు, పంటలు పండించేవాళ్ళు లేడు. ఎందుకంటే ప్రభుత్వం ఆ టెక్నాలజీ తీసుకుంది. కారణం ఏంటంటే బిందు సేద్యం, లేదంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్, ఈ సిస్టాలను అలవాటు చేస్తే దానికి తగ్గట్టు మనం పంటలు వేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ప్రభుత్వాలు. అందుకనే మన ప్రభుత్వ సూచనలు ఎప్పుడు కూడా తీసుకోవాలి. దాని తగ్గట్టు మన పంటలు పండించగలిగితే తప్పకుండా ఈరోజు దిగుబడికి వచ్చి మనం లాభాలు పండించడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా రైతులు, మనందరూ రైతు బిడ్డలు. ఒక్కసారి మనం ఆలోచించండి, మనకంటే సైంటిస్టులు లేరు, మనకంటే తెలివిగల కూడా లేరు. మన భూమి మందే, ఆ భూమిలో ఉండే నీళ్లు మందే. మనం ఏటా చేసిన వ్యవసాయమే చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఏటా వేసినట్టే పిండేస్తున్నాం. కానీ గాలి వల్ల లేదా మంచు వల్ల ఒకప్పుడు 50 బస్తాలు పండితే ఒక్కోసారి 30 బస్తాలు పండింది. మన కేఎన్ఎం లేదంటే ఇతర పంటలు వేస్తే మొదటి కారులో 30 బస్తాలు అయితే కష్టమైంది, రెండో కారులో 50 బస్తాలు పండింది. రైతు పడే కష్టంలో లోపం లేదు, రైతు పొలంలో లోపం లేదు, రైతు నీళ్లలో లోపం లేదు. కానీ వచ్చే గాలిలో కూర్చే మంచుల వల్ల లోపాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేందుకు ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పుడో తుఫాను వస్తే ముందుగానే చెప్పినప్పుడు, ఎప్పుడో అమావాస్య వస్తుందని ముందుగానే చెప్పినప్పుడు, ఎప్పుడో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం చెప్పినప్పుడు, రాబోయే కాలంలో మీ ప్రాంతంలోకి వీసే గాలి ఈ విధంగా ఉండబోతుంది, ఈ గాలికి తగ్గట్టు ఈ పంట వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పే టెక్నాలజీకి ఈరోజు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగింది. రాబోయే కాలంలో రైతాంగానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చి లాభాలు తెచ్చుకునే విధంగా కూడా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇంకా మేము మీకు చెప్పాలి, మీలో మార్పులు తీసుకురావాలి, ప్రభుత్వ అధికారులను సంప్రదించాలనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇంకా కూడా ఈరోజు వడ్లు పండించాం. ఇప్పటి వరకు వడ్లు ఓన్లీ అన్నం తినేదానికి, లేదంటే ఇడ్లీ రవ్వకి, లేదా దోశ రవ్వకి వీటికే పెట్టారు. ఈరోజు మనం పంట ఎక్కువైపోయింది. ఎకరాలు ఒకప్పుడు 2 పుట్లు పండితే ఈరోజు 5 పుట్లు పండి ఇదే పొలంలో ఎక్కువ దిగుబడి వచ్చినందువల్ల కొనేవాడు లేక రేట్లు తగ్గిపోతుంటే ఈరోజు ప్రభుత్వం మనం వాడే కారుకి వాడే డీజిల్, మనం బైక్ వేసే పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని ఒక చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు. అంటే ఈరోజు మన రైసులు బ్రోకన్ రైస్ అంటే మన దృష్టిలో నూకలు, మన రైస్ మిల్లులో పాటించిన నూకల్ని కూడా కొనే చట్టాన్ని ఈరోజు ప్రభుత్వం తెచ్చింది. నెల్లూరు జిల్లాలోనే మన పంటపాలెంతో కూడా ఇండస్ట్రీ పెట్టి మన లాస్ట్ మంత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. అంటే మన ప్రాంతంలో ఉన్న నూకలన్నింటినీ, చనిపోయిన వడ్లన్నింటినీ కూడా బియ్యాన్ని అంతా కూడా తీసుకుపోయి వాటి నుంచి ఆయిల్ తీస్తే ఆ ఆయిల్ డీజిల్లో కలిపితే మనం వాడేటువంటి డీజిల్లో 1 లీటర్కి 200 గ్రాములు రైస్ నుంచి వచ్చిన ఆయిల్ కలిపి తీసే విధంగా, రైతాంగానికి భవిష్యత్తులో రేటు వచ్చే విధంగా, జొన్న నుంచి కానీ లేదంటే మొక్కజొన్న నుంచి కానీ రైతులు పండించినట్టు వరి పంటల నుంచి కూడా ఆయిల్ తీసి దాన్ని బయోడీజిల్గా మార్చి మనం వాడేటువంటి కారుల్లో కానీ బైకుల్లో కానీ దేంట్లైనా కూడా డీజిల్ వాడే దాన్ని కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. దీనికి నాంది పలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఈ విధంగా అయినా కూడా రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు, తినేవాళ్ళు తగ్గిపోతున్నారు, జబ్బులు పెరిగిపోతున్నాయి, అందరూ గోధుమ రవ్వ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కాబట్టి వయసు పైబడే కొన్ని అందరూ కూడా బియ్యం తగ్గిస్తున్నారు. కాబట్టి రైతులు ఎక్కువ పండిస్తున్నారు. కాబట్టి రైతులు ఎక్కడ నిర్వీర్యమైపోతారో, ఎక్కడ ఇబ్బంది పడిపోతారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా బిస్కెట్లు కానించి ఇతర యాక్టివిటీస్ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి ఎక్కడికో మన బియ్యం పోవాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోని ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కూడా ఇతర బిస్కెట్లు కానీ ఇతర తయారు చేసేదాన్ని కూడా
బియ్యాన్ని వాడాలి, అన్ని రకాల రైతులు పండించే ప్రతి పంటకి కూడా ఆ గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మనందరికీ కూడా ఈరోజు చూస్తే ప్రతి దానికి ఒక మద్దతు రేటు ఉంది. కాకపోతే రైతుల్లో యూనిటీ ఉండదు కాబట్టి మనం డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పుడంటే అట్లా అమ్ముతున్నాం. ఇక్కడి నుంచి అటువంటి పరిస్థితులు లేకుండా ఏదైతే ఈరోజు వడ్లు రేటు 19,730 రూపాయలు ఉంది, కానీ నిన్న రోజున 15,000 రూపాయలకి 16,000 రూపాయలకి అమ్మారు. నేను అసెంబ్లీలో మాట్లాడా, వెంటనే ముఖ్యమంత్రిని కలిసా, ముఖ్యమంత్రి కలవంగానే కేంద్రాలు పెట్టాం. అప్పటికే మనకి రెండో కారు కొత్త సగం వరకు అమ్మారు. కానీ అమ్మకుండా ఉంటే వెంటనే కేంద్రాలు పెట్టి కొనకముందే దళారులు 2,000 పెంచేశారు. ప్రభుత్వం అనేది అండగా ఉన్నప్పుడే మనకి గిట్టుబాటు ధర వస్తుంది. దానికోసం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మంచి రేటు వచ్చే విధంగా రేపటి రోజున రైతాంగానికి మేము అందరం కూడా కష్టపడతాం. మీరందరూ పొలం గట్ల మీద పంటలు పండించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మీకు కావాల్సినటువంటి విధానాలతో తప్పకుండా అన్నీ చేసేదానికి నేను కూడా రైతాంగం పెట్టగా మీకు అండగా ఉంటానని కూడా తెలియజేస్తూ, కాలాతీతమైనప్పుడు కూడా నేను చాలా కార్యక్రమాలు ఈరోజు అనుకోకుండా రోడ్డుకు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఆపడం, ఆడ ఇంటికి తీసుకోవడంలో లేట్ అయినా మీరందరూ కూడా ఇంతసేపు ఉండి నా కోసం ఉన్నందుకు మేము అందరం కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ, మనందరూ రైతు బిడ్డలం కాబట్టి అందరూ కూడా పంటలు వేసుకొని రైతులు కాదు మన బిడ్డలు మనలాగా కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగేదానికి మంచి చదువులు చదివిస్తూ మన పంట పొలాలు ఎప్పుడు కూడా తల్లిలాగా భూమిని నమ్ముకున్నాడు చెడిపోడు కాబట్టి అందుకనే మనందరం కూడా పంటలు పండిద్దామని చెప్పి రైతాంగాన్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.